ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు అన్నారు. మహిళల అభ్యున్నతితోనే ప్రతి కుటుంబం 3 పూలు 6 కాయలుగా వికసిస్తాయన్నారు. దానిని దృష్టిలో ఉంచుకునే మహిళా అభ్యున్నతికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని బొండ ఉమా తెలిపారు. 27వ డివిజన్ దుర్గాపురంలోని రజిక కళ్యాణ మండపంలో గర్భిణీ మహిళలకు సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సామూహిక శ్రీమంతాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండ ఉమా హర్షధ్వానాల మధ్యన గర్భిణీ మహిళల శ్రీమంత ఉత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు మాట్లాడుతూ డివిజన్ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 72 మందికి మహిళలకు సామూహిక శ్రీమంతాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మహిళలకు చీర పసుపు కుంకుమ అందజేసి భోజనాలు అందజేసినట్లుగా తెలిపారు. మహిళలకు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాల మహిళలకు అన్ని పథకాలు అమలు చేస్తున్నట్లుగా చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 చేశాం. అలాగే 3 సిలిండర్లను మహిళలకు ఇస్తున్నామని అన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పేరుతో ప్రతి చదువుకునే పిల్లవాడికి 15,000 రూపాయల నగదు అందజేస్తామని వివరించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవనీత సాంబశివరావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ పాలనలోనే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు సారథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి పథంలో నడుస్తుందని వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మహిళలందరికీ కూడా సొంత కుటుంబ సభ్యుల్లాగా, సొంత చెల్లెళ్ళు అక్కల్లాగా ఈరోజు చూసుకుంటా ఉన్నాం. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు డివిజన్లో ప్రతి డివిజన్లో మా గర్భిణీతో ఉన్నటువంటి మా చెల్లెళ్ళందరికీ కూడా సామూహిక శ్రీమంతం కార్యక్రమం చేసి పుట్టింటి వాళ్ళు ఇచ్చినట్టుగా చీర సారె పసుపు కుంకుమ గాజులు అన్నీ కూడా ఇచ్చి నిండు మనసుతో వాళ్ళు ఆశీర్వదించేవాళ్ళం. పండంటి బిడ్డని ప్రసవించాలని వాళ్ళకి దీవెనలు ఇచ్చేవాళ్ళం. మళ్ళా ఈరోజు ప్రతి డివిజన్లో కూడా ఆ కార్యక్రమం చేపట్టాం. ఈరోజు 27వ డివిజన్లో దుర్గాపురం, బావాజీపేట, ఈ గులాబీ తోట ఈ డివిజన్లో ఉన్నటువంటి మహిళలందరికీ గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఈ రోజున మరి డివిజన్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ రజిక కళ్యాణ మండపంలో సామూహిక శ్రీమంతం కార్యక్రమం చేపట్టి వాళ్ళకి నిండు మనసుతో ఆశీస్సులు అందజేసి మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు బిఎస్ జయరాజ్ కానీ, ప్రధాన కార్యదర్శి సురేష్ కానీ, ఇన్ఛార్జి నవనీతం సాంబశివరావు కానీ, ఇంకా డివిజన్ నాయకులు కానీ బ్రహ్మాండంగా వాళ్ళకి ఘనంగా ఏర్పాటు చేసి చక్కటి భోజనం కూడా పెట్టి వాళ్ళకి ఆశీస్సులు అందజేశాం. ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం మహిళలందరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి బిడ్డని గర్భవతులు అందరూ కూడా ప్రసవించాలి, బిడ్డ బాగుండాలి, బాలింతరాలని తల్లి బాగుండాలి. వాళ్ళ కోసం ఎంత ఖర్చు పెడతానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అటు ప్రభుత్వ పరంగా చేసే అన్ని ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నాం, పార్టీ పరంగా చేసే అన్ని కూడా పార్టీ పరంగా చేసి అందరి లక్ష్యం కూడా పండంటి బిడ్డల్ని, ఆరోగ్యకరమైన బిడ్డల్ని చక్కటి వాతావరణంలో ప్రసవించాలని, ఆరోగ్యంగా తల్లి బిడ్డ ఉండాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా వాళ్ళందరికీ దీవెనలు అందజేసి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా డివిజన్ పార్టీ నాయకులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తాం. మహిళల ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొండ ఉమామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గ 21 డివిజన్లో కూడా పెద్ద ఎత్తున సామూహిక శ్రీమంత కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా 27వ డివిజన్ దుర్గాపురం రజిక కళ్యాణ మండపంలో బావాజీపేట, దుర్గాపురం గులాబీ తోటలో ఉన్నటువంటి సుమారుగా 72 మంది మహిళా సోదరిమణులకి పెద్ద ఎత్తున పసుపు కుంకుమ, చలిమిడి, స్వీటు, చీర, సారె, గంధము, పూలతో పెద్ద ఎత్తున వారికి శ్రీమంత కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ రకంగా అయితే పౌష్టికాహారం ఇస్తుందో ఆ విధంగా పూర్తి స్థాయిలో భోజనాలను కూడా వారికి ఏర్పాటు చేసి రేపు రాబోయేటువంటి బాహ్య ప్రపంచంలోకి పిల్లలు ఆరోగ్యవంతంగా రావాలని, తల్లి బిడ్డ బాగుండాలని కోరికతో 27వ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.